మార్చి నెల 11వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. 115వ కీర్తన 14వ చరణం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భజన సంహిత 115 अध्याय 14 वचन. यहोवा तुमको और तुम्हारे लड़कों को भी अधिक बढ़ाता जाए. Psalms chapter 115 verse 14. The Lord shall increase you more and more, you and your children. దేవుడు మహోన్నతుడు. ఆ దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన కృప ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టేటువంటిది కాదు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, భూమి యొక్క పాతాళంలో దాక్కున్నా మనల్ని ఆయన కృప వెన్నంటే ఉంటుంది. ఆయన మన తోడై ఉంటాడు. ఆయన మనం విడిచేవాడు కాడు. ఆయన మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉండేటువంటి దేవుడు. మనము ఆయన సన్నిధిలో నిలిచి ఆయన కొరకు మనం జీవించగలిగినప్పుడు మనల్నే కాదు, మన బిడ్డల్ని, మన తరతరాలని దీవించగలిగినటువంటి మహోన్నతుడైన ఆ మహోన్నతుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి భక్తులు మరి ఎన్నో మేళ్ళు కోలుకులను పొందుకొని ఉన్నారు. ఎన్నో కృపలు పొందుకొని ఉన్నారు. వారి యొక్క జీవితంలో జనాలు ఎవరు కూడా చేయలేనటువంటి అద్భుత కార్యాలు వారి జీవితంలో వారు పొందుకొని ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచినటువంటి మనము కూడా ఆయన కృపను బట్టి విపరీతమైనటువంటి మేలును, సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈ జీవిత యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎంతో ఇబ్బందులు ఉంటాయి. ఇటువంటి ఇబ్బందుల్లో ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన మన కొరకై సిద్ధపరిచినటువంటి మహోన్నతమైన ఉన్నతమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలోకి మనం నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనతో కలిసి నడవాలి. అప్పుడు మనము, మన బిడ్డలు, మన తరతరాలు కూడా ఆయనతో కలిసి సంతోషించగలుగుతాం. ఆయన యొక్క ప్రేమలో మనము పాలు పంపులు పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క లేఖనాలను గ్రహిద్దాం. దానిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుందాం. ఈ లోకంలో ఆయన మనం అనుకుంటాం, ఈ లోకంలో బంగ్లాలు సంపాదించుకోవాలి, నగలు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఖ్యాతి సంపాదించుకోవాలి. అవన్నీ కూడా ఇక్కడ విడిచి వెళ్ళవలసినటువంటి వారమే. కాబట్టి అవి ఇస్తాడు దేవుడు దీవెనగా అనుకోవద్దు. దేవుడిచ్చేటువంటిది ఉన్నతమైనటువంటిది. ఆయన అశాశ్వతమైనది మన జీవితంలో కలుగు చేయడం, సంతోషాన్ని కలుగు చేస్తూ పరలోక రాజ్యానికి మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మనం దేవుల్లో కొనసాగుదాం. దేవుడు ఈ లేఖనం ద్వారా మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.